హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యామల వ్లాగ్స్. మేము ఈరోజు షాపింగ్కి వెళ్తున్నామండి. మేము చెన్నైలో వచ్చేసరికి ఫేమస్గా శర్మణ స్టోర్స్ ఉంటాయి. శర్మణ స్టోర్స్ అనేవి అన్ని ఏరియాల్లో ఉంటాయి. మేమైతే క్రోంపేటలో ఉన్న శర్మణ స్టోర్స్కి వస్తున్నాము. చూడండి ఎంత పెద్దదో, 9 ఫ్లోర్లు ఉంటాయండి శర్మణ స్టోర్స్ అనేది. ఇందులో A to Z అన్నీ దొరుకుతాయి. చిన్నపిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, అన్నీ దొరుకుతాయి. చూడండి, పార్కింగ్ కూడా చాలా నీట్గా పెడతారు. జెంట్స్కి అయితేనేమో అండర్ గ్రౌండ్లో పెడతారు, లేడీస్కి అయితేనేమో ఇట్లా వెళ్తున్నారు కదా జెంట్స్, అటు సైడ్ పెడతారు. లేడీస్ అనేది ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా స్కూటీస్ అనేవి లేడీస్ పార్కింగ్ అండి. చూడండి, మా వారు బాబు మాస్క్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తున్నారు. మాస్క్ లేనట్లయితే లోపలికి అలౌ చేయడం లేదు. శానిటైజర్ ఇస్తున్నారు, టెంపరేచర్ కూడా చెక్ చేస్తున్నారు. చూడండి, శానిటైజర్ ఇస్తున్నారు, టెంపరేచర్ చెక్ చేస్తున్నారు, కేర్ బాగానే తీసుకుంటున్నారు. చూడండి, లోపలికి ఎంటర్ అవ్వగానే ప్రెజెంట్ వాతావరణం రావడానికి దేవుళ్ళని పెట్టున్నారు. సాయిబాబా పెట్టారు, వినాయకుడిని పెట్టారు. చూడండి ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో. చూడండి, ఇక్కడ లక్ష్మీదేవికి కూడా పూలు వేసేసి బాగా డెకరేట్ చేసి ఉన్నారు కదా, చూడగానే బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా. చూడండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి కూడా చైర్స్ అనేవి డివైడర్ పెట్టేసి ఉన్నారు. చూడండి, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి అన్ని శారీస్ ఉంటాయండి. ఇవి వచ్చేసరికి చాలా రీజనబుల్గా ఉంటాయి. ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు. ఏదైనా పండగ సీజన్ అయితే ఆఫర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా ప్లెయిన్ నార్మల్ శారీస్ అండి. సిల్క్ శారీస్ ఉంటాయి కదా, చూడండి మనకి కాస్ట్ కూడా అక్కడే మెన్షన్ చేసి ఉంటారు. ఆ రో వరకు మనకి ఏ కాస్ట్లో కావాలన్నా కానీ వాళ్ళని ఏం అడగని అవసరం లేదు. మనమే ఆ కాస్ట్ చూసేసుకొని తీసేసుకోవచ్చు. ఆ శారీస్ పైన కూడా కాస్ట్ అనేది రాసి ఉంటుంది. మనం ఏమి కాస్ట్ ఇక్కడ అడిగేది ఏమి ఉండదండి. జస్ట్ మనం ఆ శారీకి నచ్చిందంటే ఆ శారీ మీద ఉంటుంది కాస్ట్ అనేది. ఇవి చూడండి, ఇవి వచ్చేసరికి తక్కువ కాస్ట్లో ఉంటాయి శారీస్ అనేవి. డిజైన్ కూడా చాలా బాగుంటాయండి, క్లాత్లు కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ వచ్చేసరికి డిజైన్ వేర్ శారీస్ వచ్చేసరికి డిజైన్ వేర్ వేరు, కాటన్ ఇవి అవన్నీ సపరేట్గా సెక్షన్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను వచ్చేసరికి కాటన్ శారీస్ చూస్తున్నాను. ఏవైనా కానీ సమ్మర్లో డ్రెస్ అలా కుట్టుకోవడానికి ఉపయోగపడతాయేమని చెప్పి చూస్తూ ఉన్నాను. ఇవి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. నేను చూసే శారీస్ వచ్చేసరికి 300 నుంచి 500 లోపే ఉన్నాయి. క్లాత్ అయితే చాలా క్వాలిటీగా కూడా అనిపించింది, 300 నుంచి 500 వరకు అంటే కూడా. చూడండి, ఇవన్నీ ఈ సెక్షన్ వచ్చేసరికి అన్ని డిజైనర్ వేర్ శారీస్. ఇప్పుడు నేను చూసే శారీ వచ్చేసరికి 10,000 పైనే ఉంటుందండి. చూడండి, డిజైన్ అది ఎంత బాగుందో. చూడండి, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు వాడి శారీస్ కింద కూర్చొని. ఇప్పుడు నేను చూసే శారీ వచ్చేసరికి నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇప్పుడు అంత బడ్జెట్ లేదులే అని చెప్పేసి వచ్చేసాము. శరవణ స్టోర్స్లో వచ్చేసరికి పండగలకి ఆఫర్స్ పెడుతూ ఉంటారు ఎక్కువగా. నేను చాలా వరకు రీజనబుల్గానే ఉంటాయి. మళ్ళీ దానిపైన కూడా 15%, 16% వరకు కూడా ఆఫర్స్ పెడుతూ ఉంటారు. కాకపోతే మనం నిదానంగా చెక్ చేసుకొని తీసుకున్నట్లయితే చాలా రీజనబుల్గా వస్తాయి. చీరలు కానీ ఏవైనా కానివ్వండి, వాళ్ళు ఓపికగా కూడా మనకు చెప్తూ ఉంటారు. ఇవి ఎంతమ్మా, ఇది ఇలా అని చెప్పి అన్నీ చెప్తూ ఉంటారు. మనకి నచ్చకపోయినా అవి అక్కడ వేసిపోయినా కూడా వాళ్ళు ఓపికగా తీసుకొని పక్కన సర్దేసుకుంటూ ఉంటారు. చూడండి, మా బాబు ఎలా సెలెక్ట్ చేస్తున్నాడు. చూడండి, ఈ శారీస్ వచ్చేసరికి అన్నీ ప్లెయిన్ శారీస్ అండి. ఇవన్నీ వచ్చేసరికి ప్లెయిన్ శారీస్. ఈ శర్మణ స్టోర్స్ అనేది హై రేంజ్ వాళ్ళకి కానివ్వండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి కానివ్వండి, లో క్లాస్ వాళ్ళకి కానివ్వండి, అందరికీ రీజనబుల్గా దొరుకుతాయండి. ఇందులో వచ్చేసరికి మేము ఈ ఫ్లోర్ నుంచి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇవన్నీ వచ్చేసరికి పట్టు శారీస్ అండి. ఇవి వచ్చేసరికి 10,000 అబోవ్ ఉంటాయి ఈ సెక్షన్ మొత్తము. ఇవన్నీ డ్రెస్సెస్ కూడా కాస్ట్లో ఉంటాయండి. మనం నిదానంగా చూసుకొని తీసుకున్నట్లయితే మంచి
డ్రెస్సెస్ తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతూ ఉంటాయి మనకి. కాకపోతే ఓపిక్గా చూసుకుంటూ ఉండాలి మనము. చూడండి, మీరు చూసేసినట్లయితే డిజైనర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఏమీ తెలియని వాళ్ళైనా కానివ్వండి, సెలెక్ట్ చేసుకోవడానికి బాగా వీలుగా ఉంటుంది శరవణ స్టోర్స్ అనేది. చూడండి, అన్ని సెక్షన్ వైజ్గా డివైడ్ చేస్తున్నారు. చున్నీలు కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, ప్యాంట్స్ కానివ్వండి, అన్నీ సపరేట్గా ఉంటాయండి. మనం చూసుకోవడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. చూడండి, మా వారు ఏవైనా డ్రెస్ కుట్టుకుందో డ్రెస్ తీసుకో అని చెప్పేసి చూస్తున్నారు. ఏదో ఒక డ్రెస్ని లేని కలర్ చూసుకొని తీసుకో అని చెప్పి మా వారే సెలెక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి 400 నుంచి 800 వరకు ఉంటుంది కాస్ట్ అనేది. నెక్స్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇది చిన్నపిల్లలదండి. చూడండి, ఇందులో వచ్చేసరికి చిన్నపిల్లలకి ఎంత బాగుంటాయో డ్రెస్సెస్ అయితే. చూడండి, అన్నీ కేరళ స్టైల్, అన్నీ వెస్ట్రన్ స్టైల్స్ కానీ అన్నీ దొరుకుతాయండి ఇందులో వచ్చేసరికి. ఇప్పుడు నేను చూపించే అన్ని కేరళ స్టైల్ చిన్నపిల్లలకి వేస్తే చాలా క్యూట్గా ఉంటారు కదా ఇవి. చూడండి, ఫ్రాక్స్ ఎంత బాగున్నాయో. పిల్లలకు వచ్చే క్యాప్స్ కానివ్వండి, కొన్ని చైర్స్ చాలా బాగుంటాయి. ఇవి కూర్చుంటే కీకీ అని సౌండ్ వస్తూ ఉంటాయి. మా బాబుకి కూడా మేము ఒకటి తీసుకున్నాము. చూడండి, అన్ని చైర్లు కానివ్వండి, ఉయ్యాల కానివ్వండి, అన్నీ A to Z అన్నీ దొరుకుతాయి చిన్నపిల్లలకి కూడా. హ్యాండ్ బ్యాగ్స్ వచ్చి కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే అనిపిస్తుంది హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసరికి. నెక్స్ట్ ఏవైనా స్టీల్ మందంగా అనిపిస్తే తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. ఆల్మోస్ట్ చెన్నైలో అంటే స్టీల్ చాలా బాగుంటుంది. నాకు చాలా నచ్చుతాయి కూడా చెన్నైలో స్టీల్ సామాన్ వచ్చేసరికి. చూడండి, ఏమైనా డెకరేట్ ఐటమ్స్ అనేవి తీసుకుందామని చూస్తున్నాను. ప్రస్తుతం అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. అందులోకి ఏమైనా కానీ డెకరేట్ ఐటమ్స్ బాగుంటే కలెక్ట్ చేసి పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పి ప్రస్తుతం చూస్తూ ఉన్నాను. ఎక్కడ మంచిగా కనిపిస్తే అవి తీసేసుకోవచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇల్లు కంప్లీట్ అవగానే హోమ్ టూర్ చేస్తాను.
చూడండి అన్ని గాజువి పింగాణివి అన్నీ ఉన్నాయి ఇందులో వచ్చేసరికి. ఇప్పుడు నేను చూసేది చిన్న చిన్న జాడీలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసరికి బిల్డింగ్ వేయించుకుంటున్నాము. చూడండి బిల్డింగ్ కూడా వచ్చేసి అన్నీ సపరేట్గా పెట్టేశారు. కరోనా తర్వాత వచ్చేసరికి అన్నీ బాగా కేర్ఫుల్గా తీసుకుంటున్నారు. అన్నీ అయిపోయాక మా బాబుని కొద్దిసేపు ఆడిపించుకుందామని చెప్పేసి ఆడిపించుకుంటున్నాము. చూడండి ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నాడు. మా బాబు కొంచెం భయం ఎక్కువ అండి, అది కొంచెం అలా ఊగుతూ ఉండేసరికి భయపడుతూ ఉన్నాడు. సన్న స్టోర్స్లోంచి బయటికి రాగానే అన్నీ ఫుడ్ సంబంధించినవి అన్నీ ఉంటాయండి. చూడండి అన్నీ దొరుకుతాయి ఇందులో వచ్చేసరికి. కొబ్బరి బొండాలు కానివ్వండి, టిఫిన్స్ కానీ అన్నీ దొరుకుతాయి A to Z. వచ్చి ఏం కొన్నానో చూపిస్తున్నాను. ఒక బౌల్ కొన్నాను. ఇది పింగాణి బౌల్, చాలా మందంగా కూడా ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక డ్రై షీట్ కొన్నాను. బాబు బెడ్ మీదకని ఉపయోగపడుతుందని, ఇది పెద్దది. చూడండి బాగా మెత్తగా కూడా ఉంది, చాలా బాగుంది ఇది. పెద్దది బెడ్ మీద అలా సరిపోతుందని చెప్పేసి పెద్దది తీసుకున్నాను. ఒక స్టూల్ తీసుకున్నాను. ఇది బాబు కోసం అని తీసుకున్నాను, స్నానం చేయించేటప్పుడు బాగుంటుంది, చిన్నగా ఉందని చెప్పేసి తీసుకున్నాను. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది, కాబట్టి చాలా మందంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మజ్జిగ చిలుకోవడానికి ఒక కవ్వం తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నూనె కాలు పెట్టుకోవడానికైనా, తిరమాత వేసుకోవడానికైనా కానివ్వండి, చట్నీలో పోపు పెట్టుకోవడానికి అలా యూజ్ అవుతుందని ఒకటి తీసుకున్నాను. ఇది నాన్ స్టిక్ ఏం తీసుకోలేదు, నేను సిల్వర్దే తీసుకున్నాను. నాన్ స్టిక్ అయితే ఉండిపోతుంది కదా, ఏదైతే లైఫ్ టైం ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఇదొకటి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి సింక్ దగ్గర క్లీన్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి ఒక చిన్నది తీసుకున్నాను. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ. నెక్స్ట్ వచ్చేసరికి ఒక బాండీ తీసుకున్నాను. ఇది ఫ్రై చేసుకోవడానికి కానీ ఊటప్పానికి కానీ చాలా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. చాలా మందంగా కూడా ఉంది. నాన్ స్టిక్ అయితే మళ్ళీ లైఫ్ లాంగ్ ఉండదు కదా, ఏదైతే లైఫ్ లాంగ్ ఉంటుందని తీసుకున్నాను. ఇది ఇండక్షన్ స్టవ్కైనా యూజ్ అవుతుంది, గ్యాస్ మీదకైనా యూజ్ అవుతుంది, అందువల్ల రెండింటికి యూజ్ అవుతుంది కదని చెప్పి తీసుకున్నాను. చాలా బాగుంది, వెయిట్ కూడా ఎక్కువగా ఉంది. సరికి ఒక పెద్ద కుక్కర్ తీసుకున్నానండి. ఇవి ఎక్కువ మంది వచ్చినప్పుడు కానీ పప్పు అలా చేసుకోవడానికి కానివ్వండి, బిర్యానీ చేసుకోవడానికైనా కానీ బాగా యూజ్ అవుతుందని చెప్పి ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి
కూడా చాలా మందంగా ఉంది. ఇది వచ్చేసరికి 5 లీటర్స్ది. రైస్ వండుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఇది ఎక్కువ మంది వచ్చినప్పుడు. బిర్యానీ కానివ్వండి, కేక్ చేసుకోవడానికైనా కూడా యూజ్ అవుతుంది ఇది బాగా. దమ్ బిర్యానీ చేసుకోవడానికైనా కానివ్వండి బాగుంటుంది కుక్కర్ వచ్చేసరికి.